అందరికీ. నేను రంగుల అందమైన ఇంద్రధనుస్సు. ఒక పెద్ద వర్షం తరువాత నేను ఆకాశంలో కనిపించాను. దేవుడు నన్ను మొదటిసారిగా పంపించారు ఒక ఉద్దేశంతో. జలప్రళయం తరువాత దేవుడు చాలా బాధపడ్డారు. అప్పుడు దేవుడు నోవాహుకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. ఇక మళ్ళీ భూమిని మొత్తం నీటితో నింపను, ఇంద్రధనస్సు నిబంధనగా ఉంటుంది అని దేవుడు చెప్పాడు. నేను దేవుని ప్రేమకు మరియు వాగ్దానానికి ఒక గుర్తు. మన జీవితంలో తుఫాన్లు వచ్చినా దేవుని వాగ్దానం ఎప్పుడూ నిజమే. మీ జీవితంలో కూడా కష్టాలలో బాధపడుతున్నారా? నావాలే మీ జీవితం కూడా రంగులతో మారుతుంది. ఈ కథ బైబిల్లో ఏ చాప్టర్లో ఉందో మీకు తెలుసా? కామెంట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం.